మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో అక్రమ పర్మిషన్లతో మట్టి దందా జోరుగా కొనసాగుతుంది. పెద్దనాగారం స్టేజీ శివార్లోని ఇటుక బట్టీకి చెరువు మట్టిని పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా అధికారులు చేతివాటంతో అనుమతి ఇచ్చారని ఆరోపణలు వస్తున్నారు. ఇక వందలాది ట్రాక్టర్లతో వేల ట్రిప్పర్ల చెరువు మట్టిని ఇటుక బట్టీనికి తరలిస్తున్నారంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. చెరువును కాపాడాల్సిన అధికారులే అక్రమ అనుమతి ఇవ్వడంపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అక్రమ అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకొని ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా అధికారుల ప్రోత్సాహంతో జరుగుతుంది. అధికారుల కన్సర్న్లతో జరగడం అనేది సిగ్గుచేటు. ఇక్కడ ప్రభుత్వం ఏమో అక్రమ నివారణ, అక్రమ ఇసుక దందా, అక్రమ నల్లబెల్లం, అక్రమ మట్టి అన్నింటిని అరికట్టాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేళ, ప్రజలు వెళ్ళేవేళ మంచిగా ఉండాలని ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుండు. ఇక ప్రజలను మరి ఏం చేస్తారో చూడాలని చెప్పి మీకు ప్రజాసంఘం ఆరోపిస్తున్నాం. అక్రమ మట్టి కూడా ఇక్కడ ఇటుక బట్టిలో అక్రమం, అలాంటి దానికి చెరువులలో అక్రమ మట్టి రవాణాకు ప్రోత్సహిస్తూ అధికారులు అనుమతి జారీ చేస్తున్నారు.